శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. శ్రీ స్మృతి ఛానల్కు స్వాగతం అండి. ఈ వీడియోలో నేను నవదుర్గల ఆవిర్భావం గురించి తెలియజేయబోతున్నానండి. మొదటి అవతారం శైలపుత్రీదేవి. శైలపుత్రీదేవి దుర్గామాత యొక్క మొదటి అవతారం. శైలం అంటే పర్వతం. పర్వతరాజు హిమవంతుని కుమార్తెగా జన్మించినందుకే ఆమెకు శైలపుత్రి అనే పేరు వచ్చింది. ఈమె పూర్వజన్మలో సతీదేవి. దక్ష ప్రజాపతికి కుమార్తెగా జన్మించిన సతీదేవి శివుడిని వివాహమాడింది. దక్షుడు శివుడిని అవమానిస్తూ చేసిన యజ్ఞానికి సతీదేవి ఆహ్వానం లేకుండా వెళ్ళింది. అక్కడ శివుని అవమానం చూడలేక అగ్నిలో దేహాన్ని అర్పించింది. తర్వాత హిమవంతుని ఇంట పునర్జన్మ పొంది పార్వతీదేవిగా అవతరించింది. శైలపుత్రీదేవి భక్తి, ధైర్యం, ఆధ్యాత్మిక స్థిరత్వంకు ప్రతీక. ఈమె కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమల పువ్వుతో నంది వాహనంపై కూర్చొని ఉంటారు. ఈమెను పూజిస్తే మనసు స్థిరమవుతుంది, ఆధ్యాత్మిక మార్గం బలపడుతుంది. భక్తులు పసుపు, కుంకుమ, పువ్వులు సమర్పించి పాలు, పెరుగు, బెల్లం నైవేద్యాలు సమర్పించాలి. రెండవ అవతారం బ్రహ్మచారిణీదేవి. బ్రహ్మచారిణీదేవి దుర్గామాత 9 రూపాల్లో రెండవ అవతారం. బ్రహ్మచారిణి అంటే తపస్సు, నియమం, ధ్యానంలో నిలిచే స్త్రీ అని అర్థం. పార్వతీదేవి మహాదేవుని పొందాలనే సంకల్పంతో హిమవంతుని ఇంట చిన్ననాటి నుండే ఘోర తపస్సు చేసింది. అనేక సంవత్సరాలు ఆహారం లేకుండా ధ్యానం చేసి శివుని కటాక్షం పొందింది. పార్వతీదేవి తపస్సుకు శివుడు సంతోషించి ఆమెను వివాహమాడాడు. ఈమె తపస్సు శక్తి అంతటి గొప్పది కాబట్టే ఆమెను బ్రహ్మచారిణి అని పిలిచారు. బ్రహ్మచారిణీదేవి సహనం, నియమం, తపస్సు, ఆత్మశుద్ధులకు ప్రతీక. ఆమె కుడి చేతిలో జపమాల, ఎడమ చేతిలో కమండలం ధరించి ప్రశాంతమైన రూపంలో ఉంటారు. ఆమెను పూజిస్తే భక్తులలో తపశ్శక్తి, ఆత్మనియంత్రణ పెరుగుతాయి. పసుపు రంగు వస్త్రం, పాలు, పెరుగు, బెల్లం వంటి సాత్విక నైవేద్యాలు బ్రహ్మచారిణీదేవికి సమర్పించాలి. మూడవ రూపం చంద్రఘంటాదేవి. నవరాత్రుల్లో 3వ రోజు చంద్రఘంటాదేవిని ఆరాధిస్తారండి. పార్వతీదేవి మహాదేవుని వివాహం చేసుకున్న తర్వాత దుష్ట రాక్షసులను సంహరించడానికి యుద్ధరంగంలోకి దిగింది. సింహంపై కూర్చుని త్రిశూలం, ఖడ్గం, గద, కమలపుష్పం వంటి ఆయుధాలను ధరించి భయంకర రూపం దాల్చింది. ఆ రూపంలో ఆమె శత్రువులను సంహరించింది. అమ్మ నుదిటిపై అర్ధచంద్రాకారంలో ఉన్న గంటలాగా కనిపించే ముద్ర ఉండడం వలనే చంద్రఘంటాదేవి అని పిలుస్తారండి. చంద్రఘంటాదేవి ధైర్యం, శక్తి, భయ నివారణకు ప్రతీక. భక్తులను కాపాడి దుష్టశక్తులను నిర్మూలిస్తుంది. ఆమె సింహవాహినిగా యుద్ధరంగంలో సదా సిద్ధంగా ఉంటూ భయాన్ని తొలగిస్తుంది. ఎర్రటి లేదా పసుపు పువ్వులు, బెల్లం పాయసం, పాలు, కొబ్బరి వంటి సాత్విక నైవేద్యాలు చంద్రఘంటాదేవికి సమర్పిస్తారు. ఈ అమ్మను ధ్యానిస్తే భక్తుల హృదయంలోని భయం తొలగిపోయి ధైర్యం, ఉత్సాహం పెరుగుతుంది. 4వ అవతారం కూష్మాండాదేవి. నవరాత్రుల్లో 4వ రోజు కూష్మాండాదేవిని ఆరాధిస్తారండి. సృష్టి అంతా శూన్యంగా ఉన్నప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సైతం చీకటిలో ఏమీ చేయలేకపోయారు. ఆ సమయంలో మహాశక్తి కూష్మాండాదేవి రూపం దాల్చి సృష్టి అంతటికీ కాంతిని ప్రసరించింది, విశ్వానికి రూపం ఇచ్చింది. సూర్యుడు కాంతిపుంజముగా ఉద్భవించాడు. కూష్మాండాదేవి కాంతి శక్తితో దేవతలకు ఉత్సాహం కలిగింది. కూష్మాండాదేవి 8 చేతులతో ఆయుధాలు ధరించి సింహంపై అధిరోహించి సూర్యకాంతిని ప్రసరించే రూపంలో ఉంటారు. కూష్మాండాదేవి తన భక్తులకు ఆరోగ్యం, దీర్ఘాయుషు, శక్తి ప్రసాదిస్తుందండి. తెల్లటి లేదా ఎర్రటి పువ్వులు, కొబ్బరి పాలు పాయసం, చక్కెర పానకం వంటి సాత్విక నైవేద్యాలు కూష్మాండాదేవికి సమర్పిస్తారు. కూష్మాండాదేవి ధ్యానం చేయటం ద్వారా ఆత్మలో శక్తి పెరుగుతుంది, ఆరోగ్యం లభిస్తుంది. 5వ రూపం స్కందమాత. నవరాత్రుల్లో 5వ రోజు స్కందమాతను పూజిస్తారు. స్కందుడు అంటే కార్తికేయుడు లేదా కుమారస్వామిను వడిలో పెట్టుకుని కూర్చుని ఉండే రూపమే స్కందమాత. దేవతలు రాక్షసులను సంహరించేందుకు శక్తివంతమైన సైన్యాధిపతిని కోరినప్పుడు పార్వతీదేవి కుమారుడైన స్కందుడు అవతరిస్తాడు. తల్లి స్కందమాత తన కుమారుని వడిలో పెట్టుకుని భక్తులకు రక్షణ కల్పించింది. స్కందమాత సింహంపై అధిరోహించి పద్మపుష్పాలపై కూర్చుని 4 చేతులతో ప్రకాశిస్తూ ఉంటుంది. స్కందమాతాదేవి మాతృత్వం, రక్షణ, సౌఖ్యం, దయకు ప్రతీక. ఈ అమ్మను పూజిస్తే భక్తుల కుటుంబం రక్షింపబడుతుంది, పిల్లలకు ఆరోగ్యం, ధైర్యం కలుగుతాయి. పసుపు, తెల్లటి పువ్వులు, అరటి పండ్లు, పాలు వంటి సాత్విక నైవేద్యాలు స్కందమాతకు సమర్పిస్తారు. 6వ రూపం కాత్యాయనీదేవి. దేవీ నవరాత్రుల్లో 6వ రోజు కాత్యాయనీదేవిని పూజిస్తారు.
ఋషి కాత్యాయనుడు గొప్ప తపస్సు చేసి దేవిని పుత్రికగా పొందాలన్న కోరికతో ఆరాధించాడు. అతని తపస్సుతో సంతోషించిన దుర్గాదేవి కాత్యాయని మాత రూపంలో అవతరించింది. మహిషాసురుడు దేవతలపై దాడి చేస్తున్నప్పుడు సకల దేవతల శక్తి సమాహారంగా కాత్యాయని దేవి అవతరించింది. అష్టభుజాలతో ఆయుధాలు ధరించి సింహంపై అధిరోహించి మహిషాసురుని సంహరించింది. కాత్యాయని దేవి ధర్మం, ధైర్యం, దుష్ట సంహారంకు ప్రతీక. ఈమెను పూజిస్తే శత్రువుల నుండి రక్షణ, ఆత్మవిశ్వాసం, ధైర్యం లభిస్తాయి. కాత్యాయనీదేవి త్రిశూలం, ఖడ్గం, చక్రం, గద వంటి ఆయుధాలతో సకల దుష్టశక్తులను నిర్మూలిస్తుంది. ఎర్రటి పువ్వులు, పులిహోర, వడలు, బెల్లం పానకం వంటి నైవేద్యాలు కాత్యాయనీదేవికి సమర్పిస్తారు. 7వ రూపం కాళరాత్రీదేవి. నవరాత్రుల్లో 7వ రోజు కాళరాత్రీదేవిని పూజిస్తారు. రక్తబీజాసురుడు మరియు ఇతర రాక్షసులు దేవతలకు ఇబ్బందులు కలిగిస్తున్నప్పుడు పార్వతీదేవి తన చర్మాన్ని విడిచి ఉగ్రరూపం దాల్చింది. ఆ ఉగ్రరూపమే కాళరాత్రీదేవి అవతరణ. కాళరాత్రీదేవి రూపం నల్లని కాంతిని ప్రసరించేలా ఉంటుంది. తలపై జటాజూటం, భయంకర కళ్ళు, ఎర్రటి నాలుక, శక్తివంతమైన ఆయుధాలు ధరించి సింహంపై అధిరోహించి ఉంటుంది. కాళరాత్రీదేవి శక్తులలో అత్యంత ఉగ్రరూపం. కాళరాత్రీదేవి భయాన్ని తొలగించడం, దుష్టశక్తులను నిర్మూలనకు ప్రతీక. కాళరాత్రీదేవిని పూజిస్తే భూతప్రేత పిశాచ శక్తుల నుండి రక్షణ, ధైర్యం, ఆత్మశక్తి లభిస్తాయి. ఎర్రటి పువ్వులు, గుడ్డ పాయసం లేదా గోధుమ పిండి వంటకాలు కాళరాత్రీదేవికి నైవేద్యంగా సమర్పిస్తారు. కాళరాత్రీదేవి ధ్యానం చేస్తే భక్తులకు జీవితంలోని భయం తొలగి ధైర్యం వస్తుంది. 8వ రూపం మహాగౌరీదేవి. నవరాత్రుల్లో 8వ రోజు మహాగౌరీదేవిని పూజిస్తారు. పార్వతీదేవి హిమాలయ పర్వతంపై తీవ్రమైన తపస్సు చేయడంతో ఆమె శరీరం ధూళి కష్టాలతో నలుపు రంగులోకి మారింది. ఆ తపస్సుతో సంతోషించిన పరమశివుడు గంగాజలంతో పార్వతీదేవిని స్నానమాచరింపగా ఆమె శరీరం పాలవర్ణంలా తెల్లగా మారింది. ఆ తెల్లని రూపమే మహాగౌరీదేవి. మహాగౌరీదేవి శుభ్రమైన వస్త్రధారణ, ఎడమ చేతిలో త్రిశూలం, కుడి చేతిలో ఢమరుకం లేదా వరదానం చూపే హస్తముద్రలో ఉంటారు. మహాగౌరీదేవి పవిత్రత, కరుణ, క్షమ, ఆశీర్వాదంకు ప్రతీక. మహాగౌరీదేవిని పూజిస్తే పాపాలు తొలగి మనసు పరిశుభ్రమవుతుంది. కుటుంబంలో శాంతి, సంతోషం, ఆరోగ్యం లభిస్తాయి. తెల్లటి పువ్వులు, కొబ్బరి పాలు, పాయసం, అరటిపండ్లు వంటి సాత్విక నైవేద్యాలు మహాగౌరీదేవికి సమర్పించాలి. 9వ రూపం సిద్ధిదాత్రీదేవి. నవరాత్రుల్లో 9వ రోజు సిద్ధిదాత్రీదేవిని పూజిస్తారు. సృష్టి ఆరంభంలో విశ్వం అంతా చిక్కడిగా శూన్యంగా ఉన్నప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు సకల శక్తుల కోసం తపస్సు చేశారు. ఆ తపస్సుతో సంతోషించిన మహాశక్తి సిద్ధిదాత్రీదేవిగా అవతరించింది. సిద్ధిదాత్రీదేవి పద్మాసనంలో కూర్చుని 4 చేతులు, శంఖం, చక్రం, గద, పద్మం వంటి దివ్యాయుధాలు ధరించి ఉంటుంది. సిద్ధిదాత్రీదేవి అష్టసిద్ధులు అంటే అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఇషిత్వ, వశిత్వ ప్రసాదించే శక్తి. ఈమెను పూజిస్తే భక్తులకు ఆధ్యాత్మిక జ్ఞానం, యోగసిద్ధులు, శాంతి, సంపద లభిస్తాయి. సమస్త దేవతలకు సిద్ధిదాత్రీదేవి శక్తినిచ్చినదని పురాణాలు చెబుతున్నాయి. తెల్లటి పువ్వులు, కొబ్బరి పాలు, పాలు పాయసం, తేనె వంటి సాత్విక నైవేద్యాలు సిద్ధిదాత్రీదేవికి సమర్పించాలి. సిద్ధిదాత్రీదేవి ధ్యానం చేస్తే ఆధ్యాత్మిక శక్తి, విజయం, మనోనిగ్రహం లభిస్తాయి.